వెల్కమ్ టు మెగా 9. సాధారణంగా మనం ఏదైనా ఎలక్ట్రానిక్ షాప్లో వాషింగ్ మెషిన్ లేదంటే ఫ్రిడ్జ్ ఇలా ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలి అంటే ఆ ప్రోడక్ట్ పై ఉన్న స్టార్ రేటింగ్ అనేది చూస్తూ ఉంటాం. చాలామందికి ఈ స్టార్ రేటింగ్ గురించి పెద్దగా తెలియదు. ఈ క్రమంలో మన బడ్జెట్లో వస్తుంది కదా అని తక్కువ స్టార్ మార్క్ ఉన్న వస్తువులను కొనేస్తూ ఉంటాం. అసలు ఈ రేటింగ్ గురించి మీకు కొన్ని వివరాలు తెలుసా? ఎలక్ట్రానిక్ స్టార్ రేటింగ్ అనేది ఉత్పత్తి శక్తి సామర్థ్యాన్ని సూచించే ఒక విధానం. ఇది వినియోగదారులు ఒక ప్రోడక్ట్ను కొనుగోలు చేసేటప్పుడు మంచి ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ స్టార్ రేటింగ్లు ఏ ప్రోడక్ట్ తక్కువ శక్తిని ఉపయోగిస్తుందో, ఏది అధిక శక్తిని ఉపయోగిస్తుందో తెలియజేస్తాయి. ఈ రేటింగ్స్ అనేవి కొన్ని సందర్భాల్లో విద్యుత్ బిల్లులను తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తాయంట. అసలు స్టార్ రేటింగ్ అంటే ఏంటంటే సాధారణంగా ఎల్ఈడి బల్బులు లేదంటే గీజర్స్, ఏసీ, ఫ్రిడ్జ్, అలాగే వాషింగ్ మిషన్, కూలర్ ఇలాంటి ఎలక్ట్రిక్ పరికరాలకు BEE అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే ఒక సంస్థ ఎనర్జీ రేటింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇందులో 2 నుంచి 3 స్టార్లు ఉన్న విద్యుత్ పరికరాలు ఎక్కువ విద్యుత్ వినియోగిస్తాయని, 4 నుంచి 5 స్టార్లు ఈ రేటింగ్ మధ్య ఉన్న పరికరాలు తక్కువ విద్యుత్ను వినియోగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఎక్కువ కరెంటు బిల్ రాకుండా ఉండాలి అంటే 4 to 5 స్టార్ ఉన్న పరికరాలను వినియోగించడం చాలా మంచిది. అయితే వీటిల్లో కూడా ఇటీవల నకిలీ స్టార్ రేటింగ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి నకిలీ స్టార్ రేటింగ్ని ఎలా గుర్తించాలి? మార్కెట్లో ప్రస్తుతం నకిలీ స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ ప్రొడక్ట్స్ కూడా కొనుగోలు చేసి కస్టమర్స్ చాలాసార్లు మోసం పోతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. సో ఇలా మోసగాళ్ళు కస్టమర్స్ను మోసం చేస్తున్నప్పుడు ఈ నకిలీ స్టార్ రేటింగ్ స్టిక్కర్లు అయితే ఎలా ఉంటాయన్న విషయం గుర్తించాల్సి ఉంటుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఆ ప్రొడక్ట్ రేటింగ్ కనుగొనేందుకు BEE అంటే ఇందాక చెప్పాను కదా, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వెబ్సైట్ https bstarlabel.com ద్వారా మీరు కొనాలి అనుకునే ప్రోడక్ట్ తాలూకా రేటింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ సైట్ అడ్రస్ అనేది మరొకసారి స్క్రీన్పై ఇవ్వడం జరుగుతుంది, చెక్ చేసుకోండి. తేడా ఉంటే కనుక, మీకు ఏమైనా అనుమానం వస్తే కనుక ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు.